ఆ వయసు దాటిన పెళ్లి కాని ప్రసాదులు ఎందరో ఉన్నారు. కెరియర్ కోసమంటూ వివాహాన్ని వాయిదా వేస్తూ వచ్చిన ముదురు బ్రహ్మచారుల లెక్క చెప్పలేం. 3 వయసు దాటిన వధువ కోసం వేట సాగించే వాళ్ళెందరో ఉన్నారు. అందుకే తమ స్థాయికి తగిన సంబంధం అని తెలియగానే వెనక ముందు చూసుకోకుండా ఎగిరి గెంతేస్తారు. లగ్గం పెట్టించి పెళ్లి పీటలెక్కించేందుకు తహతహాలాడుతుంటారు. పెళ్లి కోసం ఎదురు చూసే బ్రహ్మచారులు రెండో పెళ్లికి సిద్ధమైన పురుషులను లక్ష్యంగా చేసుకుని బురుడి కొట్టించేందుకు కొన్ని వివాహ పరిచయ వేదికలు సిద్ధంగా ఉన్నాయి. మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసగించే వాళ్ళు ఉంటూనే ఉంటారని అంటారు కదా. 1,00,000 మాయలకు 1,000,000 మార్గాలు అన్నట్లుగా ఈ కంత్రీలు మ్యారేజ్ బ్యూరోల ముసుగులో పెద్ద ఎత్తున మోసాలకు తెగబడుతున్నారు. ఇందుకోసం కేవలం 500 రూపాయలు మాత్రమే ఈ ఖతర్నాక్లు వెచ్చించే ఖర్చట. అసలు విషయాల్లోకి వెళ్తే దేశంలో ఇప్పుడు ఎన్నో మ్యారేజ్ బ్యూరోలు ఉన్నాయి. ఇందులో కొన్ని కరెక్ట్గా పనిచేసినా చాలా వరకు బురుడి కొట్టిస్తున్నాయనే అంటున్నారు. అందుకే జాగ్రత్త అవసరం. పెళ్లిళ్ల పేరయ్యలు కనుమరుగయ్యాక ఈ వేదికలే జంటలను ఏకం చేయడంలో కీలకంగా మారాయి. ఆయా సామాజిక వర్గాలకు అనువైన సంబంధాలు కుదుర్చుతూ ఇరు కుటుంబాల నుంచి కమిషన్ తీసుకునేవారు. లాభసాటిగా ఉండడంతో కొద్దో గొప్ప పరిచయాలున్న వారంతా పార్ట్ టైం పేరయ్యలుగా మారిపోయారు. ఖరీదైన భూములున్న ప్రాంతాలు, మంచి షాపింగ్ ఏరియాలో సొంత భవనాలు, నెలవారీ లక్షలాది రూపాయల ఆదాయం ఇవన్నీ ఉన్న ఒంటరి మహిళకు వరుడు కావాలనేదే సారాంశం. పెళ్ళై భర్త నుంచి విడాకులు తీసుకోవడం, ప్రమాదంలో మరణించినట్లు కారణాలుగా పేర్కొంటారు. అనుమానం రాకుండా ఉండేందుకు అప్పుడప్పుడు వరుడు కావాలంటూ కూడా ప్రకటనలు ఇస్తుంటారు. సంపన్నులు సంపాదనకు డోకాలేని విధంగా ఉండడంతో ఆశగా ఈ దళారుల వద్దకు క్యూ కడుతున్న వారు ఎక్కువగానే ఉంటున్నారు. వధువు ప్రకటనతో కార్యాలయానికి రాగానే వారి వద్ద నుంచి 5,000 నుండి 8,000 వరకు రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తారు. కొద్ది రోజులకు ఆఫీసు నుంచి ఫోన్ చేస్తారు. మీతో మాట్లాడేందుకు వధువు సిద్ధంగా ఉందంటూ రప్పిస్తారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న మహిళతో మాట్లాడిస్తారు. ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు కొంత సమయం కావాలంటూ ముందస్తు పథకం ప్రకారం ఆమెతో చెప్పిస్తారు. ఫోన్లో మాట్లాడేందుకు ఒకరి నెంబర్లు మరొకరికి ఇస్తారు. అవకాశం చిక్కినప్పుడల్లా మిస్డ్ కాల్స్తో గంటల తరబడి చిట్చాట్, పుట్టినరోజులు, సరదాలు, షికార్లంటూ వధువుగా నమ్మించే కిలాడి జేబు ఖాళీ చేస్తుంది. కొత్త మోజులో తాను మోసపోతున్నట్లుగా గమనించలేని మత్తులోకి దించుతారు. మరికొన్ని వివాహ పరిచయ వేదికలు టెలికాలర్స్ ను వధువులుగా, మగ పెళ్లి వారికి ఫోన్ ద్వారా పరిచయం చేస్తున్నాయి. అమ్మాయి వైపు నుంచి ఒక్కరోజు ఫోన్ కాల్ రాకపోయినా విలవెల్లాడేంత స్థాయికి చేరాక అటువైపు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. కొత్త నెంబర్లతో మరికొందరికి గాలం వేస్తుంటారు. టెలికాలర్స్గా పనిచేసే యువతల బ్యాంక్ ఖాతాల్లో లావాదేవీలు నిర్వహిస్తుంటారు. వారికి జీతాలతో పాటు ఖాతాలో జమ చేసే ప్రతి 1,000 రూపాయికి 300 నుంచి 400 రూపాయల చొప్పున కమిషన్ ఇస్తుంటారు. మ్యారేజ్ బ్యూరోలను ఆశ్రయించి తమ వివరాలను ఇచ్చే ప్రబుద్ధుల్లో వివాహితులే ఉంటున్నారు. స్థితిమంతులైన మహిళలను భార్యగా చేసుకుంటే ఆస్తిపాస్తులు కలిసొస్తాయనే ఉద్దేశంతో గుట్టుగా అక్కడకు చేరుతున్నారు. సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తులే ఉంటున్నారు. తాము మోసపోతున్నట్లుగా తెలిసినా నోరు మెదపడం లేని పరిస్థితి. ఒకరిద్దరు మాత్రమే పోలీసులకు ధైర్యంగా ఫిర్యాదు చేస్తున్నారు. మిగిలిన బాధితులు చేతులు దులుపుకుంటున్నారు. బయటకు తెలిస్తే పరువు పోతుందన్న భయంతో గుట్టుగా భయపడుతున్నారు. ఎవరైనా ధైర్యంగా వెళ్ళి నిలదీస్తే ఇద్దరి మధ్య అపార్థాలు వచ్చాయంటూ తప్పంతా వరుడు వైపే చూపుతారు. ఆ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నామంటూ బెదిరిస్తారు. విషయానికి ఇంతటితో పులి స్టాప్ పెట్టకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడతారు. తమ మాటలకు భయపడుతున్నట్లుగా మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు గమనిస్తే జేబు ఖాళీ అయినట్లే. అలాగే ఇద్దరి మధ్య రాజీ కుదుర్చుతామంటూ కొందరి వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసిన మాయగాళ్లు ఉన్నారండి బాబు. అందుకే బి కేర్ఫుల్ అంటున్నారు.